ప్రీతిః పరమికా మమ జ్యేష్ఠం ధర్మ ప్రధానం చ నచ రామం నేతుమర్హసి. గొప్ప ప్రేమ ఉంది నా సంతానం పట్ల మహర్షి. నా సంతానం నలుగురు పట్ల కూడా నాకు చాలా ప్రేమ ఉంది. కానీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడి పట్ల చాలా ఇంకొక శ్రేష్టమైన ప్రేమ ఉంది. ధర్మ విషయంలో చాలా ప్రధానుడు రాముడు. అతన్ని తీసుకువెళ్ళటం నేను అంగీకరించిన మహర్షి. ధర్మప్రధానుడు రాముడు, గుణప్రధానుడు రాముడు. అందుచేత ధర్మ విషయంలో చాలా ప్రధాన గుణం కలిగినటువంటి రాముణ్ణి నేను వీడి ఉండలేను. కనుక రాముణ్ణి పంపించడానికి అంగీకరించను మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో విన్నవించుకుంటాడు. కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కేచతే కథం ప్రమాణా కేచైతాన్ రక్షంతి మునిపుంగవా. ఓ మహర్షి, ఆ రాక్షసులు మారీచ స్వభావులు పరాక్రమం ఎటువంటిదో తెలుసా? వారెవరు, ఎవరి కుమారుడు అని దశరథ మహారాజు రాక్షసుల గురించి వివరం అడుగుతాడు. మొదలుగా విశ్వామిత్ర మహర్షి మారీచ స్వభావులు ఇద్దరు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు, ఆ ఇద్దరిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు నీ జ్యేష్ఠ కుమారుడు, నీ జ్యేష్ఠ కుమారుని పంపించవయ్యా అని అడుగుతాడు. అడిగితే రాక్షసులు ఎవరో యజ్ఞ విఘ్నం చేస్తున్నారన్నారు కదా మహర్షి. ఆ రాక్షసులు ఎవరు, వారి పేరేంటి, వారి ఎవరి సంతానం, వారికి ఎంత బలం ఉంది అని వారి వివరాలన్నీ కూడా దశరథ మహారాజు అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి. వారిని ఎవరు రక్షిస్తున్నారు, ఎవరి పాలనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బలం చూసుకునే వారు మీ యజ్ఞాల్ని విధ్వంసం చేస్తున్నారు, మీ యజ్ఞం జోలు వారు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారంటే ఎవరు వారికి అండగా ఉన్నారు అని ఆ రాక్షసుల వివరాలు విశ్వామిత్ర మహర్షి దశరథుడిని కోరుతారు. కథంచ ప్రతి కర్తవ్యం తేషాం రామేణ రక్షసాం మమ కైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినాం. కపట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కదా రాక్షసులు. ఆ విషయం, ఆ రాక్షసుల పట్ల రాముడు ఎలా వాళ్ళని గుర్తించగలడయ్యా? రాక్షసుల విషయంలో కానీ నా సైన్య విషయంలో కానీ నేను ఎట్లు ప్రతిక్రియ చేయాలో అలాంటి ప్రతిక్రియను నేను చేయగలనయ్యా?